you do, practice kani. Enta chesina, if you don't practice on your own, you will not get it. Okay, ls/root చూడు సండే వచ్చేసింది. ఒకసారి టైం స్టాంప్స్ తో సహా చెక్ చేస్తే మనకి కన్ఫర్మేషన్ అయిపోయింది, ఫినిష్. ఓకే, టైం స్టాంప్ వచ్చి 1400కి ఒకటైంది, కానీ మళ్ళీ ఆ సండే పోతుంది ఎందుకో. సరేలే, వీఆర్ గెటింగ్. కాదు, నీది మరి రాలేదేంటి? etc.sunday ఆ 14 ఇది వచ్చింది చూడు, 1601కి నీది వచ్చింది. ఓకే, 1602 కూడా వచ్చింది, etc.sunday. క్లియర్ వెంకట్? కన్విన్స్డా? హలో 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 వెంకట్, ఆర్ యు దేర్? హలో అభిజిత్, ఉన్నావా? వెంకట్, యు ఆర్ ఆన్ మ్యూట్. అభిజిత్, యు ఆర్ ఆల్సో ఆన్ మ్యూట్. ఇది మ్యూట్ కింద తీసుకుపోతుంది ఉట్టిని. యా వెంకట్, యు ఆర్ కన్విన్స్డ్ నౌ, రైట్? Yes, yeah. Okay. So to summarize, varlock cron tab, don't use cron tab, always use etc cron.d directory. వన్ షాట్ టైంది ఏటీడీ, అది నేను కూడా చూస్తాను, నాకు కూడా ఎందుకు పని చేయలేదో నేను కూడా చూడాలి. మీరు కూడా ప్రయత్నం ఆడండి ఒకసారి ఈటీడీది. అది నెక్స్ట్ వీక్ వచ్చేసి వాట్ వీఆర్ గోయింగ్ టు డూ నెక్స్ట్ వీక్ ఏంటి అంటే, వీఆర్ గోయింగ్ టు డూ క్రాన్ అయిపోయింది, ప్రాసెస్ అయిపోయింది, నెట్వర్క్స్ అయిపోయాయి. వాట్ వీ విల్ డూ ఇస్ వర్చువల్ మిషన్స్ నేర్పియాలి, కానీ మీ దగ్గర ఎన్వైరన్మెంట్ లేదు దానికి నేర్పించడానికి. సో ఇప్పుడు మనం చేయాల్సింది, కానీ మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను ఎంత చేసినా నాకు చూస్తే వేస్ట్, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇచ్చినవే కదా ఇవి టాస్క్స్, ఇవి జస్ట్ ప్రాక్టీస్. ఆ రోజు ప్రాక్టీస్ చేస్తే సోన్ యూ విల్ రియలైజ్, అరే అన్ని వచ్చేసాయి కదా అనేసి. ఓకే, చూడు, ఆ టాస్క్ కంప్లీట్ చేయడానికి విఐ ఎడిటర్ రావాలి, బ్యాష్ రావాలి, అట్లీస్ట్ బేసిక్ లెవెల్ ఆఫ్ సెడ్ స్క్రిప్టింగ్ రావాలి. ఓకే, ఇవన్నీ ఇన్ని ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనకు కావాల్సింది ఏంటంటే వర్కింగ్ విత్ వర్చువల్ మిషన్స్ అయిపోయింది, వర్కింగ్ విత్ కాన్ఫిగరింగ్ లాగింగ్ అయిపోయింది, మేనేజింగ్ పార్టిషన్స్, వర్కింగ్ విత్ నెక్స్ట్ వీక్ వి విల్ డూ ఎం రిపోస్. ఓకే, ఎం రిపోస్ లాగింగ్ కాన్ఫిగరేషన్ వి విల్ డూ. దాని తర్వాత ఆ పై వీక్ పార్టీషన్స్ లాజికల్ వాల్యూమ్స్ అయిపోతాయి మనకి. ఓకే, పార్టీషన్స్ లాజికల్ వాల్యూమ్స్ కర్నల్. ఇన్ఫ్యాక్ట్ ఈ పార్టీషనింగ్ లాజికల్ వాల్యూమ్స్ ఒక క్లాస్కే వీ కెన్ ఫినిష్ ఇట్. బట్ వాట్ విల్ డూ ఇస్ కాన్ఫిగరింగ్ లాగింగ్, విచ్ ఇస్ రిలేటివ్లీ ఈజీ టాస్క్, కానీ కాన్సెప్ట్స్ కొంచెం అర్థం చేసుకోవాలి. కాన్ఫిగరింగ్ లాగింగ్ టాస్క్స్, ఎం రిపోస్, వర్కింగ్ విత్ వర్చువల్ మిషన్, మీ దగ్గర ఎన్వైరన్మెంట్ లేదు, సో వీ విల్ పోస్ట్పోన్ దట్ till I find out some solution for you guys on how to do it. Okay, right now you know how to install virtual machine using VirtualBox kada ఒకటైతే. హలో వెంకట్ అండ్ అభి, యు నో అట్లీస్ట్ Vagrant తోటన్నా లేకపోతే Oracle VirtualBox తోటన్నా మీరు ఒక సొంతగా వర్చువల్ మిషన్ తయారు చేయొచ్చు కదా మీకు. బేసిక్ అంటే ఆపరేట్ ఐఎస్ఓ ఫైల్ పెట్టేసి డ్రైవ్స్ తీసుకొని కాన్ఫిగర్ చేయడం. క్లియర్, రైట్? కానీ వాడు ఏంటంటే లైనెక్స్ కేవీఎం మాడ్యూల్స్ తోటి చేయాలంటాడు. ఈ GUI సాఫ్ట్వేర్ Vagrant వర్చువల్ బాక్స్ వాడకుండా లైనెక్స్ ఓన్ వర్చువలైజేషన్ తోటి చేయమంటాడు. కానీ విల్ పార్క్ ఇట్, బట్ దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అప్పుడే మనకు క్లియర్ గా అర్థమవుతుంది నెట్వర్కింగ్ అంటే ఏంది, అది అంటే ఏంది అని. ఎందుకంటే రెడ్ హ్యాట్ ఇంజనీరింగ్కి వెళ్ళినప్పుడు we will have to create a network. ఆ వర్చువల్ మిషన్ ని we need to connect it to our local machine అన్నమాట. డాకర్ లో కూడా కుబర్నెటిస్ లో కూడా అది చాలా ఇంపార్టెంట్ టాస్క్. ఎందుకంటే డాకర్ ఇంకా కుబర్నెటిస్ వెళ్ళి వేరే యూనిక్స్ మిషన్ మీద ఉంటాయి కాబట్టి అవి రెండింటిని కనెక్ట్ చేయగలగాలి. ఓకే, సో ఇది రిలేటివ్ గా ఈజీనే. ఏది లాగింగ్ కాన్ఫిగరేషన్ ఇంకా కర్నల్ మేనేజ్మెంట్ రిలేటివ్ గా ఈజీనే. వాట్ వి విల్ డూ ఇస్ నెక్స్ట్ క్లాస్ కాన్ఫిగరింగ్ లాగింగ్, కర్నల్ మేనేజ్మెంట్, బూట్ ప్రొసీజర్ అండ్ సిస్టమ్ డీమన్, ఈ మూడు కంప్లీట్ చేసేస్తాము.
దాని తర్వాత we will just go for లాజికల్ పార్టిషన్ అండ్ మేనేజింగ్ పార్టిషన్స్. దీనికి ఎన్వైరన్మెంట్ విల్ డూ ఇట్ ఇన్ ద క్లౌడ్. కంపల్సరీ క్లౌడ్ కాకుండా ఐ ఆల్సో షో యూ విత్ విఎం ఆల్సో. అది కూడా ఒక మంచి స్కిల్లే నేర్చుకోవడానికి. ఎందుకంటే అప్పుడు మీకు అర్థమవుతుంది, అరే ఏడబ్ల్యూఎస్ అంటే ఇంతేనా, వీఆర్ యాక్చువల్లీ కాన్ఫిగరింగ్ ఎ వర్చువల్ మిషన్, ఓకే దట్ ఈస్ వాట్ ఏడబ్ల్యూఎస్ ఈజ్ ఆల్ అబౌట్ అని మనకు అప్పుడు అర్థం అవుతుంది అనమాట. ఓకే, దాని తర్వాత ఇంకా ఇంకా మిగిలిపోయి ఉన్నాయి ఏంటంటే సర్వీసెస్. ఈ 3 సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్. ఏవేవి? ఎస్ఎస్హెచ్ ఒకటి, నెట్వర్క్ టైం ఎందుకు ఇంపార్టెంట్ అంటే లాగ్స్ ఉన్నాయి చూడు, ఆ టైం స్టాంప్ తోటి వస్తాయి. సో చాలా మటుకు డెవాప్స్ ఇంజనీర్ అంటాడు మాకు లాగ్స్ ఇయ్యి అంటాడు డెవలపర్. వాడు అంటాడు మాకు డేటాబేస్ లో ప్రాబ్లం వస్తుంది, కానీ మా అప్లికేషన్ జావా ఫ్రంట్ ఎండ్ నుంచి వస్తుంది, డేటాబేస్ వచ్చి వేరే దగ్గర ఉన్నాయి, ఈ లాగ్స్ కోరిలేట్ ఎందుకు అవ్వట్లేదు అనేది చాలా క్రిటికల్ ప్రాబ్లం. టైం స్టాంప్స్. సో టైం అనేది ఆ మిషన్ లో ఎందుకు అలా వస్తుంది అనేది వీ విల్ లెర్న్ యాజ్ ఎ క్లయింట్, కాన్ఫిగరింగ్ ఏ క్లయింట్. ఓకే, టైంని. దాని తర్వాత అది వీల్ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ద క్లౌడ్. దానికి 2 మిషన్లు అవసరము. ఎస్ఎస్హెచ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఎనీథింగ్ జెంకిన్స్ నుంచి గిట్ కనెక్ట్ కావాలన్నా, గిట్ నుంచి ఈ ఎస్ఎస్హెచ్ అనేది ఫింగర్ టిప్స్ లో ఉండాలి మనకి. ఎస్ఎస్హెచ్ అనేది ఎవ్రీవేర్ ఇట్ ఈస్ యూజ్డ్. ఏంటంటే ఒక మిషన్ నుంచి ఇంకో మిషన్కి వెళ్ళాలన్నా ఎస్ఎస్హెచ్, ఒక జెంకిన్స్ నుంచి గిట్ రెపాజిటరీ కనెక్ట్ చేయాలన్నా ఎస్ఎస్హెచ్, అవి అవసరం. ఓకే, క్లియర్ వెంకట్? అవి హలో అభిజిత్, యు ఆర్ ఆన్ మ్యూట్, ప్లీజ్ ప్రాక్టీస్ చేయరా. హలో హలో అభిజిత్, హలో, యు ఆర్ ఆన్ మ్యూట్. మ్యూట్ లో ఉన్నావురా. హలో. సో ఇది ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి వరకు ఉన్నవన్నీ వెంకట్ ప్లీజ్ ఒక జస్ట్ ఆ టాస్క్స్ అన్నిటిని ఒక్కొక్క చాప్టర్ మనం వెళ్ళాం కదా, అన్ని డైరెక్టరీలో ఉన్నాయి. ఈ డైరెక్టరీని కూడా నేను మొత్తం షేర్ చేసేస్తాను. వీడియోస్ ని కూడా ఐ విల్ యాక్చువల్లీ పుట్ దిస్ వన్ దేర్. we will go together. Okay, next job we will go together. Okay, I will take the leadership, and I will say that my friend will also, my person whom I have also trained and very experienced in IT field, will also come with me, and I will give a personal reference, and we will go together. And also try to get నీలాగా మంచిగా క్రమశిక్షణ ఉండి కొంచెం దీక్షగా ఉన్న వాళ్ళని ఎవరైనా ఉంటే పిలువు వాళ్ళని కూడా క్లాస్కి. ఓకే, ఎందుకంటే నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నా కాబట్టి I can train them on the weekdays. All right, then we can go together as team and we can make lot of money. Okay, all right, so that there won't be any more trouble. Clear? Okay, Venkat, hello. Yes. If you can find anyone, but he should be ఏంటంటే కొంచెం రెస్పాన్సిబుల్ మనిషిని, ఇంటెలిజెంట్ కంటే రెస్పాన్సిబుల్ మనిషి కావాలి మనకు. హలో. ఓకే, ఫ్యామిలీ, ఓకే, మార్ట్గేజ్ ఉండి, ఓకే కొంచెం డిసిప్లిన్, బరువు బాధ్యతలు తెలిసిన వాళ్ళు తీసుకురా మనం. ఎందుకంటే ఇవన్నీ కాంప్లికేటెడ్ కాదు వెంకట్. ఓన్లీ థింగ్ ఏంటి అంటే కాంప్లికేటెడే, కానీ మోర్ దాన్ కాంప్లికేటెడ్ డిసిప్లిన్డ్ గా వెళ్ళాలి. ఒక్కొక్క చాప్టర్ చేసుకుంటూ వెళ్ళాలి. నేనేమో డైరెక్ట్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రాన్కి వెళ్ళాం అనుకో, వితౌట్ లెర్నింగ్ ఆ షెల్ స్క్రిప్ట్ ఎంత ఇంపాసిబుల్, చేయలేము. ఆ చిన్న 5 minute టాస్క్ విల్ బికమ్ 1 day టాస్క్. కరెక్ట్ కదా? హలో. కరెక్ట్. ఓకే, ఆల్ రైట్. సో ప్లీజ్ ప్రాక్టీస్. ఈ షీట్స్ అన్ని ఉన్నాయి మీ దగ్గర. ఓకే, యాక్రాన్ నేను కూడా చూస్తాను. యాట్ కొంచెం క్రూషియలే, ఎందుకంటే అప్పుడప్పుడు మనం డీబగింగ్ చేసేటప్పుడు 2-3 జాబులు రన్ చేయాలి. కానీ ఒక జాబ్ 5 minutes తర్వాత, ఒక జాబ్ 10 minutes తర్వాత, ఒక జాబ్ 15 minutes తర్వాత రన్ చేయడానికి మంచి యూటిలిటీ అనమాట యానాక్రాన్. అంటే క్రాన్ తోటి కూడా చేయొచ్చు పోయింగ్ ఇటు పెట్టి, కానీ క్రాన్ ఏంటంటే ఎవ్రీ టైం రిపీట్ చేస్తుంది. యాట్ అంటే ఒకసారి చేసేసి మర్చిపోవచ్చు ఇంకా దాని గురించి. ఓకే, నెక్స్ట్ టైం అదేంటి ప్రాబ్లం వచ్చిందో నేను చెప్తాను. Any doubts in cron and memory and process, please ask me in the next class. Okay, but practice. Okay, you will only get doubts when you practice. Okay, clear? Yes. Okay, we'll meet in the next class. Next class the topics are logging. ఇది షేర్ చేస్తాను స్క్రీన్ లో, ఇప్పుడే చేసేస్తాను. ఓకే, సో లాగింగ్ నెక్స్ట్ క్లాస్, ద టాపిక్స్ ఆర్ లాగింగ్. సో యూ విల్ నో వాట్ ఈస్ కమింగ్.
లాగింగ్ అంటే ఏంటి? ఇన్ఫాక్ట్ లాగింగ్ మీదనే ఇప్పుడు ఎన్నో కంపెనీలు బేసికలీ వాళ్ళు పబ్బం గడుపుతున్నారు. స్ప్లంక్, డేటాడాగ్, దీస్ ఆర్ ఆల్ స్టార్ట్అప్ కంపెనీస్ విచ్ జస్ట్ డూ లాగ్ మేనేజ్మెంట్. ప్రొమీథియస్, గ్రఫానా, ఓకే, జస్ట్ లాగ్స్ అనే వాళ్ళది మొత్తం అది. ఓకే, సో ఇక్కడ ఇది ఉంది, ఈ డాగ్స్ క్రోమ్ లాగింగ్. ఓకే, క్రోమ్ లాగింగ్, కాన్ఫిగరింగ్ లాగింగ్ ఒకసారి చూడండి. కాన్ఫిగరింగ్ లాగింగ్ చదువుకొని వస్తే మీకు మంచిదే, సో దట్ Yeah. ఇట్ ఈస్ ఈజీ. కండిషన్స్ వద్దు, చదవకండి, ఎందుకంటే చదివితే చదవండి, కానీ కర్నల్ మేనేజ్మెంట్ ఈజ్ రిలేటివ్లీ ఈజీ. కర్నల్ మేనేజ్మెంట్ అంటే మనం ఏం పెద్ద లైన్స్ కర్నల్ రాయం మనం అదే అడ్మిన్. వాట్ విల్ డూ ఇస్, ఇప్పుడు హార్డ్వేర్ యూఎస్బి స్టిక్లు పెడితే ఎలా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, అది దట్ ఈస్ వాట్ ద కర్నల్ మాడ్యూల్ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, కొన్ని ఐసిఎంపి కాన్ఫిగరేషన్స్ ఎట్లా మనం డిసేబుల్ చేయాలి అనేది దిస్ వన్. ఓకే, సో ఇది కర్నల్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ట్రబుల్ షూటింగ్ is an important skill. I'll teach you some troubleshooting. ఈ అన్ని చాప్టర్స్ లో ఎలా ప్రాబ్లమ్స్ వస్తే ఏంటి అనేది ఇది. బూట్ ప్రొసీజర్ అండ్ సిస్టమ్ డీమన్. ఈ సిస్టమ్ డీమన్ అనే దాంతో అయితే మనది రోజు డైలీ లైఫ్ అన్నమాట. ఈ దిస్ వన్ సిస్టమ్ డీమన్. ఇంకా బూట్ ప్రొసీజర్ అంతా కాంప్లికేటెడ్, అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ సిస్టమ్ డీమన్ రోజు చేసే పని అన్నమాట ఇది. ఓకే, సో దట్ ఈస్ చేంజ్ టు ఎనీవన్ విత్ దిస్ లింక్. కాపీ లింక్, done. Okay, so this is the changing the boot procedure and this one. All right. Are abhi unnavara? Hello. I think he is on mute. Not sure. Unnadu vaadu. Okay, that is fine. So Venkat will stop today. Okay. అంటే ఇఫ్ యూ వాంట్ టు గో వీ కెన్ గో, బట్ లెట్ us స్టాప్. కొంచెం ఎక్కువ అయిపోయింది. ఇవిటే ప్రాక్టీస్ చేయండి. Yeah, I will practice those stuff. Yes. ఓకే, దాని తర్వాత కొంచెం చూడొచ్చు. Yeah. నేను కూడా చూస్తాను యాట్ ని, ఎందుకు అది అలా సతాయిస్తుందో. ఓకే, దాని తర్వాత విల్ గెట్ ఫ్రమ్ దేర్. ఓకేనా? ఆల్ రైట్. Okay. Okay. Thank you. Okay.